Audio Jungle. Audio Jungle. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో వచ్చేసి ఒక మంచి స్టార్టర్ అండి, రెస్టారెంట్ స్టైల్లో గోబీ మంచూరియన్ అయితే చూసేద్దాం. సో చూసే ముందు వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుందండి. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే ఫ్రెష్గా ఉన్న కాలీఫ్లవర్ అయితే తీసుకుందాము. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అండి కట్ చేసుకోవాలి. చిన్నగా అయితే కట్ చేసుకోవాలి, మరి పెద్ద పెద్దగా ఉన్నాయంటే అవి సరిగా ఉడకవండి. సో ఈ మాత్రం సైజ్ ఉంటే సరిపోతుంది. సో ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి బాండలు పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఒక స్పూన్ అయితే ఉప్పు వేద్దాము. ఇలా వాటర్ మరిగిన తర్వాత కొంచెం సేపు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు అయితే అందులో వేసి ఒక 2 నిమిషాల పాటు ఉడకనిద్దాము. ఎక్కువసేపు ఉడకనవసరం లేదండి, కొంచెం సేపు అయితే సరిపోతుంది. మరి ఎక్కువ ఉడికినాయి అంటే మళ్ళీ సాఫ్ట్గా అనేది అయిపోతుంది. సో ఈ మాత్రం 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని వాటర్ అనేది పక్కన తీసుకునేసి ఆ ముక్కల్లో కొంచెం చల్ల నీళ్ళు అనేది వేసుకోవాలి. లేదు అంటే మళ్ళీ ఉడుకు నీళ్ళు ఉన్నాయనుకోండి, ఆ వేడికి కూడా మనకి ముక్కలు అనేది బాగా ఉడికిపోతాయి. సో ఇప్పుడైతే మనము అందులోకి కొంచెం కోల్డ్ వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మనం చల్లార్చుకున్న ముక్కలను అయితే అందులో వేసేసి కాలీఫ్లవర్, ఇప్పుడు కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేసుకుందాము. టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాక అందులో పెప్పర్ అండి, పెప్పర్ కొద్దిగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం అందులోకి కారం పొడి అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకొని బాగా కలుపుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోరు, ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి అయితే కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి కొంచెం అండి లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. మరీ ఎక్కువ వాటర్ అయితే లూజ్గా అయిపోతుంది, కొంచెం లైట్గా వేసుకొని కలుపుకోవాలి. ఇలా నేనైతే ఫుడ్ కలర్ కొద్దిగా యాడ్ చేశాను, మీరు వద్దు అనుకుంటే అవాయిడ్ చేయండి, అది ఆప్షనల్ అండి. నేనైతే కొంచెం యాడ్ చేసా కలర్ కోసం అండి. ఇప్పుడైతే మనము స్టవ్ వెలిగించి బాండలు పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకొని మనము ముందుగా మ్యారినేట్ చేసుకున్న ముక్కలను అయితే అందులో వేసి కాల్చుకుందామండి. ఇలా బ్రౌన్గా వచ్చే వరకు కాల్చుకొని పక్కకు తీసుకోవాలి. గోబీ మంచూరియన్ అయితే చాలా బాగుంటుందండి, టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్ పిల్లలకు కానీ ఇలా మనమైనా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇలా అన్నీ కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, గోబీ మంచూరియన్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. సో ఇప్పుడైతే మనము గోబీ మంచూరియన్కి ఒక బాండల్ పెట్టుకొని అందులో సన్నగా తరుక్కున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ అండి, సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్నాక ఒక చిన్న కప్పులో కార్న్ఫ్లోర్ వాటర్ అయితే తీసుకోవాలి. కొద్దిగా ఒక స్పూన్ అయితే కార్న్ఫ్లోర్, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వాటర్ అనేది పోసుకొని అందులో ఇప్పుడైతే మనము సాసేజ్ అండి, ఇలా గ్రీన్ చిల్లీ, టమాటా కెచప్, సోయా సాసు, వెనిగర్ కొద్దిగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని అందులో మనము ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలైతే అందులో వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఫైనల్గా అయితే స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కొద్దిగా కొత్తిమీర అండి వేసుకొని కలుపుకుంటే మన గోబీ మంచూరియన్ రెడీ అయిపోతుంది. టేస్టీగా ఎమ్మీగా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే సర్వ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఒక సర్వింగ్ బౌల్లో తెల్ల నువ్వులండి అలా స్ప్రింకిల్ చేసుకుంటే మన గోబీ మంచూరియన్ రెడీ. సో వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇంతే అండి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్.